హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినోదిని. వెల్కమ్ టు ది స్మార్ట్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానం అండి. సో ఎంతైనా పెద్దవాళ్ళు చేసే మామిడికాయ పచ్చడి తినాలి అంటే అదృష్టం ఉండాలి. సో ఈరోజు మా అమ్మగారు చేస్తున్నారు ఆ మామిడికాయ పచ్చడి అనేది. సో అది ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను చెప్తాను. మేము ఈరోజు చేసుకున్న పచ్చడి అయితే 30 kgs పికిల్ వరకు చేసుకున్నాము. సో ఈ 30 kgs పికిల్కి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే సన్నావాలు వచ్చేసి 2 kgలు, అంతేకాకుండా కారం వచ్చేసి మనకి 4 kgs పట్టింది. సో కల్లుప్పు మనకి 3 kgs పట్టింది. సో మెంతులు వచ్చేసి 1/2 kg, వెల్లుల్లి వచ్చేసి 2 kgs అండ్ పసుపు వచ్చేసి 100 గ్రాములు, నూనె వేరుశనగ నూనె 7 kgs వరకు పట్టింది. సాల్ట్ ప్యాకెట్ అనేది కూడా మనం ఉప్పి రుచి చూసుకుని అప్పుడు మనం విడిగా ఈ సాల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్యాకెట్ దగ్గర పెట్టుకోండి. సో ఏంటి అంటే మా అమ్మగారు అయితే ఫస్ట్ అయితే సన్న ఆవాలు, మెంతులు, అంతేకాకుండా మనకి కారం ఉంది కదా, సో ఇవి మనకి సన్న ఆవాలు అనేవి ఎండలో పెట్టేసేసి అలాగే మెంతులు కూడా ఎండలో పెట్టేసేసి మనం పొడి చేసుకోవాలి. మిక్సీలో పొడి చేసుకున్నది మనం అలా కొలుచుకుని దీంట్లో వేసుకోవాలి సమానంగా. సో మొత్తం మాది 30 kgs పచ్చడి కాబట్టి 15 kgs టబ్లో వేసుకున్నాము. అది పొట్టు తీసిన మామిడికాయతో పోను మనకి ఇంకా తక్కువే పడుతుంది. మేబీ 13 kgs మామిడికాయ పికిల్ అనేది వస్తుంది. సో ఇలా మనం పోసుకోవాలి సన్నావాలు, మెంతులు మిక్సీలో పట్టుకొని. సో నేను చెప్పిన కొలతల ప్రకారం అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి వేసేసిన తర్వాత సన్నావాలు, మెంతులు, కొద్దిగా కారం ప్యాకెట్ కూడా ఒక ప్యాకెట్ వేశారు. సో ఇప్పుడు మనకి చెప్పాను కదండి, కారం వచ్చేసి 4 kgs పట్టింది. సో 4 kgs అంటే మనకి దీంట్లో 2 kgs, దాంట్లో 2 kgs పట్టింది. కొంతమంది ఏంటి అంటే కొలిచి వేస్తారు, అది ప్యాకెట్స్తో కాకుండా. మనకి ఏంటి అంటే ప్యాకెట్లో లెక్క ఉంటుంది కాబట్టి అది 1/2 kg అయితే దాన్ని బట్టి లెక్క చూసుకుని మా మమ్మీ గారు అయితే వేస్తారు. నేను ఫస్ట్లో చెప్పినట్టు ప్రకారం చేస్తే కనుక మనకి అలా లెక్క వస్తుంది. సో ఇప్పుడేమో కల్లుప్పు వేసుకుంటున్నాము. ఇది మనకి 3 kgs వరకు పట్టింది. చూసారు కదా. సో అన్ని కారం, సన్నావాలు, కల్లుప్పు, మెంతులు మనం వేసేసుకున్నాము. ఈ టబ్లోను ఆ టబ్లోను రెండిట్లో వేసేసుకున్నాము.
ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. కింద నుండి పై వరకు కలపాలి. ఎందుకు అంటే ముక్కకి పట్టాలి కదా, అది పడితేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా ఏంటి అంటే ఈ ముక్కలు తయారు చేసిన తర్వాత, ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసిన తర్వాత మనకి 3 days నిల్వ ఉంచిన తర్వాత మనకి టేస్ట్ అనేది వస్తుంది. బట్ ఏంటి అంటే ఇది అంటే ఇనుప వాటిలో అయితే పెట్టకూడదు, ఎందుకంటే అది తుప్పు పట్టిపోయి బూజు పట్టుద్ది కాబట్టి. సో మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. స్టీల్ డబ్బాలో పెట్టడానికి కుదరదండి. సో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నూనె వేసుకుందాము. ఇది మాకు 7 kgs వరకు అయితే పట్టింది ఈ రిఫైండ్ ఆయిల్ అనేది. వేరుశనగ నూనె మాత్రమే వేసుకున్నాము. వేరుశనగ నూనె ఇది ఏంటి అంటే మనకి 7 kgs వరకు పట్టింది, దాంట్లో రెండిట్లో కలిపి. చూడండి అది మొత్తం బోరుతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలండి అన్నీ వేసిన తర్వాత. సో ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొద్దిగా కచ్చాబిచ్చాగా నూరుకున్న వెల్లుల్లి పేస్ట్. సో ఇది మనకి ఎంత పట్టిందంటే వెల్లుల్లి 2 kgs పట్టుద్దండి. సో ఏంటంటే మేము ప్రజెంట్ అయితే కొద్దిగా మాత్రమే వేసాము. ఇది మొత్తం మనం పచ్చడి అనేది 3 days ముందే ఏం చేస్తామంటే మనం పొట్టు తీసిన వెల్లుల్లి అనేది మనం దీంట్లో వేసుకుంటాము పైనే. అలా వేసుకుంటే మేము ఇక్కడైతే 1 kg వేసాము. ప్రజెంట్ అయితే మేము కొద్దిగానే వేసాము. సో ఇప్పుడు ఏంటి అంటే మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. ఇది మనకి ఎంత పట్టింది అంటే 100 గ్రాముల వరకు వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకుంటే మంచిది. సో ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని మనం 3 days వరకు నిల్వ పెట్టాలి. సో అప్పుడు మనకి మామిడికాయ పచ్చడి అనేది తయారనేది అవుతుంది. 3 daysలో మనకి ఊరుతుంది. సో అప్పుడు బాగుంటుంది. బట్ యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఇది నేను 30 kgsకి లెక్క అయితే చెప్పాను, బట్ నేను మార్కానికి అయితే చెప్తాను.
మరకానికి మనం ఎలా తీసుకోవాలంటే కొలతలు సన్నావాల పిండి 1/2 కేజీ తీసుకోవాలి, బల్లారి కారం కూడా 1/2 కేజీ తీసుకోవాలి, మెంతి పిండి 50 గ్రాములు తీసుకోవాలి, వెల్లుల్లి వచ్చేసి 1/4 కేజీ తీసుకోవాలి, పసుపు 25 గ్రాములు తీసుకోవాలి, నూనె వచ్చేసి 1/2 కేజీ తీసుకోవాలి. సో కల్లుప్పు వచ్చేసి 1/2 కేజీ. సో మరకానికి ఇలా తీసుకోవాలి. ఒక మరకం అంటే ఏంటి అంటే 4 కేజీల వరకు వస్తుంది మనకి. 4 కేజీలకి ఈ కొలత అనేది సరిపోతుంది. దాన్ని బట్టి మీ ఇంట్లో కూడా మీకు ఉన్న మామిడికాయలను బట్టి లెక్క చూసుకుని మీరు వేసుకుంటే మీకు ఈజీగా తయారైనది చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం 30 కేజెస్ పికిల్ అనేది కలిపేసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. సో ఒక 3 డేస్ వరకు అయితే దీన్ని కలపకూడదు. కలిపామంటే కనుక మళ్ళీ మనకి పాడైపోతుంది. పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ అయితే ఉండదు. సో మళ్ళీ స్మెల్ అనేది కూడా మనకి ఫ్లేవరింగ్ అనేది రావాలి కాబట్టి సో మనమైతే దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసిన తర్వాత 3 డేస్ ఆగిన తర్వాత మనం చూద్దాము దాన్ని ఎలా ఉంటుందనేది. సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి. సో దీన్ని కూడా క్లోజ్ చేసేద్దామండి. క్లోజ్ చేసేసుకొని సరిపడా మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మనకి ఏంటి అంటే అప్పుడు ఊరుతుందన్నమాట పచ్చడి. సో ఇప్పుడు 3 డేస్ తర్వాత మనం పచ్చడి ఎలా అయినది అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి 3 డేస్ తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా అయ్యింది. నూనె మనం తక్కువ పోసామనుకుంటాం కానీ అది ఏంటి అంటే ఊరే కొద్దికి మనకి నూనె ఇంకా వస్తూనే ఉంటుంది. సో దీంట్లో చూడండి ఈ టబ్లో మనకి క్లారిటీగా తెలుస్తుంది మనకి పచ్చడి అంతా బాగా ఊరిందో అనేది. సో ఇది మనకి తిప్పే కొద్దీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇంతే అండి మనకి మామిడికాయ పచ్చడి చేసే విధానం. దీంట్లో ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుంటాం అనేది జరుగుతుంది. సో మీరు టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.